హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అమ్మ. సో ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అసలు ఆర్థమెటిక్లో ఏ ఎగ్జామ్లో ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయి. ఆర్థమెటిక్ యొక్క గొప్పదనం ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ నాకు ఆర్థమెటిక్ రాదు, నేను ఆర్థమెటిక్ చేయలేను, నేను వదిలేసుకుంటా అది ఇది అంటారు. కానీ నేను గ్యారంటీగా చెప్పగలుగుతామా ఈ చాప్టర్లోకి వెళ్ళి ఈ చాప్టర్లో నుంచి ఈ ఎగ్జామ్కి ఇన్ని క్వశ్చన్లు వస్తాయని గ్యారంటీ ఒక 90% చెప్పగలుగుతా. నాకు జిఎస్ చెప్పు ఢిల్లీ సుల్తాన్లోకి వెళ్ళి రేపు నాకు ఎస్ఐ ఎగ్జామ్ల నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, నాకు పాలిటీ ఆదేశక సూత్రాల నుంచి నాకు కానిస్టేబుల్ నుంచి ఎన్ని క్వశ్చన్లు నేను గ్యారంటీ చెప్పగలుగుతా. ప్రాఫిట్ లాస్ నుంచి కానిస్టేబుల్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి ఆస్పాస్ అని చెప్పగలుగుతా. అంటే నేను అక్కడ వాళ్ళని బ్లేమ్ చేసి నా సబ్జెక్ట్ని గొప్పతనం చేస్తలేరు, మీకు ఆలోచింపజేసే శక్తి ఇస్తున్నా. అంటే మీరు కొంచెం ఇది పర్ఫెక్ట్గా చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావట్లేదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వదిలేయి, దాంట్లో ఒక 2 మార్కులు వస్తాయి వదిలేయచ్చు. కానీ నువ్వు ఆర్థమెటిక్ మొత్తాన్ని వదిలేస్తే నీ జాబ్ని ఒకటి చేతిలో ఇచ్చేసినట్టే. అంటే నువ్వు నేను ఈ రేషియో ప్రపోర్షన్ నాకు మంచిగా వస్తుంది, దీన్ని మంచిగా చదివినా అనుకో నీకు ఒక 3 మార్కులు వస్తాయని గ్యారంటీ ఇస్తా. నేను చెప్తా మొఘల్స్ చదువు నీకు ఒక 3 మార్కులు వస్తాయని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? ఇవ్వలేం. జాగ్రఫీ అడవిలు చదువు ఒక 3 మార్కులు వస్తాయని చెప్పలేము. ఎందుకంటే ఏవి ఎక్కడికి వెళ్ళి వస్తాయో దేంట్లో జిఎస్ అసలు చెప్పలేం. అది సముద్రం కాదు, అది అనంతం. ఇది మామూలుగా ఒక బౌండరీ, ఇది ఆర్థమెటిక్ అనేది ఒక బౌండరీ. కానీ జిఎస్ అనేది సముద్రం కాదమ్మా, ఒక అనంతం. అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది, నేను దాన్ని హై అంటున్నా. ఇది నీకు ఒక చాయిస్, చాలా అద్భుతమైన చాయిస్ ఇది. జిఎస్ అనేది ఒక అనంతం, సముద్రం కూడా కాదు, అనంతం. ఎక్కడి నుంచి ఏంది అనేది అసలు చెప్పలేం. అలాంటిది మనకి ఈ బౌండరీస్లు కొంచెం చేసుకుంటే మీకు స్కోరింగ్ వస్తుంది. ఆ స్కోరింగ్తో పాటు మీరు అనంతాన్ని చదివినప్పుడు 2 మ్యాచ్ అయిపోతే మీకు జాబ్ వస్తుంది, ఏదైనా కానీ, అది ఏ ఎగ్జామ్ అయినా కానీ. సో మీరు బాగా ఆలోచించండి. ఆర్థమెటిక్ని రీజనింగ్ని అట్లా వదిలేసే వాళ్ళ కోసము ఒకసారి ఆలోచించండి. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మీకు ఒక అవగాహన ఏ చాప్టర్లో ఎట్లొస్తాయి ఏంది అనేది చెప్తా. జాగ్రత్తగా చూడండి అమ్మ. యావరేజెస్ ఎస్ఐలో ఖచ్చితంగా అమ్మ 4 మార్కులు 100% రాసి పెట్టుకోండి. ఎస్ఐలో ఖచ్చితంగా 4 మార్కులు 100%, 4 లేదా 5. పీసీ అమ్మ 2 మార్కులు, అంటే పీసీ అంటే కానిస్టేబుల్ 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. గ్రూప్ డి 1 అంతే, ఒకటైనా లేదా అంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు. గ్రూప్ డి అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఇది అంతా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఆర్ఆర్బికి ఇది ఒకటి, ఇది ఆర్ఆర్బి ఉంటుంది కదమ్మా రైల్వేది, ఆర్ఆర్బి 2 కలిపే అన్నమాట. ఎన్టీపీసీకి అయితే ఖచ్చితంగా 2 లేదా 3 మార్కులు వస్తాయమ్మా. దేంట్లో నుంచి? యావరేజెస్ నుంచి. గ్రూప్ 2 ఇది పడితే 1 మార్కు పడాలి, లేదా అంటే 2 మార్కులు పడాలి. మొత్తం గ్రూప్ 2లో ఒక 22 మార్కులు ఆర్థమెటిక్ వస్తుంది. పడితే 1 ఆర్ 2. ఇక్కడ బ్యాంక్ పీఓస్ అమ్మ ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్ 3 మార్క్స్. అంటే నువ్వు ఒకవేళ పీఓ కానీ క్లర్క్ కానీ చేస్తే క్లర్క్ రాస్తేనేమో ఒక 2 మార్కులు, పీఓ అయితేనేమో 1 మార్కు. పీఓ అయితేనేమో 3 మార్కులు, క్లర్క్ అయితే 2, 1 వస్తుంది. ఇక్కడ జీపీఓ అమ్మ ఖచ్చితంగా 2 మార్కులు ఉంటాయి. గ్రామ పంచాయతీ ఆఫీసర్కి 2 మార్కులు ఉంటాయి. ఇది ఎస్ఎస్సి సీజిఎల్స్, నీ యొక్క స్టాఫ్ సెలక్షన్ సీజిఎల్స్ ఉంటాయి, ఖచ్చితంగా 3 మార్కులు ఉంటాయమ్మా. 2 నుంచి 3 మార్కులు 100% ఉంటాయి. అంటే ఒక యావరేజెస్ అనేది ఎస్ఐలో 4 కాదమ్మా, ఒక్కొక్కసారి 5 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 5 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు నువ్వు యావరేజ్ పర్ఫెక్ట్గా చదివినావు అనుకో, 5 మార్కులు వచ్చినాయి అనుకో నీకు ఎస్ఐలో, 4 మార్కులు చేయవచ్చు, 1 గాలికి వదిలేసేయండి, దేవుడికి వదిలేసేయండి. అంటే నువ్వు యావరేజ్ పర్ఫెక్ట్గా అయితే అమ్మ ఎస్ఐలో నాకు 4 మార్కులు ఓకే అని చెప్పచ్చు. అదే నువ్వు జాగ్రఫీలో అడవిలో పర్ఫెక్ట్గా చదువు, ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు నీకు. ప్రాథమిక సూత్రాలు చదువు, ఎన్ని వస్తాయో తెలియదు. సో అదే నువ్వు జనవరిలో కరెంట్ అఫైర్స్ చదువు, ఎన్ని వస్తాయో తెలియదు. కానీ నువ్వు యావరేజ్ చదువు, నేను 4 మార్కులు వస్తాయని గ్యారంటీ ఇవ్వగలుగుతా. అవునా కదా? ఇప్పుడు రేషియో ప్రపోర్షన్ వెరీ చాలా డేంజరస్ చాప్టర్ అమ్మ. ఇది మామూలుగా ఒక చాప్టర్ అని కాదమ్మా. ఇది యావరేజెస్లో అంటే ఆర్థమెటిక్లో ఎన్ని చాప్టర్లు ఉంటే
ఎన్ని చాప్టర్లు ఉంటే అన్ని చాప్టర్లలో వాడే చాప్టర్ ఏదైనా ఉంది అంటే రేషియో. అంటే ఇప్పుడు ఈ రేషియో అనేది మామూలుగా ఇది ఎట్లా ఉంటుంది, మామూలుగా అయితే ఇది 5 నుంచి 6 మార్కులు వస్తాయి. లెక్కకైతే నేను ఎస్ఐకి దీనికి 12 మార్కులు ఇస్తా, 12-15 మార్కులు ఇస్తా ఎస్ఐకి. ఎందుకంటే ఈ యావరేజెస్లో కూడా రేషియో వాడతాం, ఈ పార్ట్నర్షిప్ కంప్లీట్గా రేషియో వాడతాం, ఏజెస్ కంప్లీట్గా రేషియో వాడతాం. ఆ విధంగా నేను 15-20 మార్కులు ఇస్తా ఎస్ఐకి. సో ఒక్కవేళ ఆ చాప్టర్ నుంచే రావాలంటే 5-6, కానిస్టేబుల్ అయితే 2-3. ఇప్పుడు గ్రూప్ డి అయితే ఖచ్చితంగా 2 మార్క్స్ పడతాయి, అంటే రేషియోకి బేస్ ఎక్కువ ఉంటుంది, 2 మార్క్స్ వస్తాయి. గ్రూప్ 2కి అయితే ఇది ఆర్ఆర్బీకి కూడా ఒక 1 మార్కు, ఎన్టీపీసీకి అయితే 4 పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది తొక్కే చాప్టర్, ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు. మన గ్రూప్ 2కి 2 మార్క్స్ అమ్మ, ఖచ్చితంగా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గ్రూప్ 2కి. ఎందుకంటే ఒక చిన్న క్వశ్చన్ని పెద్దగా ఇవ్వచ్చు గ్రూప్ 2లో. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు A:B:C ఇస్తాడు, మళ్ళీ గ్రూప్ 2 వాళ్ళు కంప్లీట్గా అర్థమెటిక్ని వదిలేస్తారు కాబట్టి సి వరకు నేర్చుకుంటారు. కానీ గ్రూప్ 2లో ఏం చేస్తారంటే DEF ఇస్తాడు. వాళ్ళు ఎంతసేపునో ఒక డయాగ్రామ్ వరకు గీసి కొన్ని మాత్రమే నేర్చుకుంటారు. వాడు F వర్క్ ఇస్తాడు, A:B, B:C, C:D, D:E, E:F అనుకోమాట, ఇంకా వదిలేస్తారు కంప్లీట్గా. అందుకే దీన్ని ఒక 2 మార్కులు, అంటే ప్రొసీజర్ చిన్నది, క్యాలిక్యులేషన్ పెద్దవి ఒక 2 ఇస్తాడు గ్రూప్ 2లో. మనకి బ్యాంక్ పీఓలు కానీ దాంట్లో కానీ 3 మార్క్స్ ఖచ్చితంగా ఉంటుందమ్మా. జీపీఓలో కూడా 2 మార్కులు ఉంటాయి. మనకి ఎస్ఎస్సి సీజిఎల్స్లో ఇది బాగా ఎక్కువ ఇస్తాడు, 4 మార్క్స్ ఇస్తాడు. బాగా గుర్తుంచుకో, అంటే అప్రాక్స్ అనమాట. 1 మార్క్ అటు పెరగొచ్చు, ఇటు తగ్గొచ్చు. మీరు బాండ్ పేపర్ రాసుకొని స్టాంప్ వేసి గుద్దుకోకండి. బాండ్ పేపర్ రాసి శ్రీనివాసరావు సార్ చెప్పిండు 4 మార్కులు వస్తాయని బాండ్ పేపర్ ఒక స్టాంప్ వేసి గుద్దు, 1 మార్క్ అటు ఇటు రావచ్చు. అర్థమవుతుందా? పార్ట్నర్షిప్ అమ్మ 100%. ఎస్ఐలో 4 మార్కులు, కానిస్టేబుల్లో 1 or 2, ఓకేనా. గ్రూప్ డిలో 1 or లేకపోతే ఇయ్యకపోవచ్చు. ఆర్ఆర్బి 1, ఎన్టీపీసీ 2 నుంచి 3 అమ్మ, 2 నుంచి 3 వస్తాయి. అంటే కొంచెము డెప్త్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 నుంచి 3 ఇస్తాడు. కానీ ఈ క్వశ్చన్లన్నీ డెప్త్కి ఇస్తాడమ్మా, నా ఆషామాషి డెప్త్కి ఇస్తాడు. గ్రూప్ 2 ఖచ్చితంగా 1 మార్క్ ఇస్తాడమ్మా. కానీ క్యాలిక్యులేషన్ కదా, పార్ట్నర్షిప్ అన్నీ లక్షలల్లో ఉంటాయి. చిన్న లెక్కిస్తాడు కానీ లక్షలలో ఇస్తాడు, మీరు క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చోడు. అంటే గ్రూప్ 2 వాళ్ళనే ప్రొసీజర్ చిన్నది, క్యాలిక్యులేషన్ పెద్దది ఇస్తాడు. అవునా కదా? బ్యాంక్ పీఓస్ ఖచ్చితంగా 2 మార్క్స్ ఉంటుంది. జీపీఓ 1, ఎస్ఎస్సి సీజిఎల్స్ 2 or 3. అర్థమవుతుందా? తర్వాత ఏజెస్ అమ్మ, దీంట్లో ఖచ్చితంగా 2 మార్క్స్ ఉంటుంది. ఈ ఏజెస్ అనేది దీంట్లో కూడా మిక్స్ చేయొచ్చు, యావరేజెస్లో. సో ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఏది పీసీకి, గ్రూప్ 2కి, గ్రూప్ డికి ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఆర్ఆర్బీకి ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఏజెస్ అంటే అది ఆప్షన్ వైజ్గా పెడతారు, కానీ దీంట్లో ఖచ్చితంగా 2 ఇవ్వాల్సి వస్తుంది. ఈ 2ని దీంట్లో కూడా కలపచ్చు, ఏజెస్ యావరేజెస్లో కలిపి 6 చేయొచ్చు. ఎన్టీపీస్లో ఖచ్చితంగా 2 పడతాయి అమ్మ, కానీ సాలిడ్ క్వశ్చన్లు పడతాయి, అసలు ఊహించొద్దు. దింపేస్తాడు, ఖతర్నాక్ క్వశ్చన్లు దింపేస్తాడు ఎస్ఎస్సి సీజిఎల్స్కి. ఇక్కడ గ్రూప్ 2కి పడితే 1 మార్క్ పడాలి, కానీ థింగర్ క్వశ్చన్ అడుగుతాడు. రెగ్యులర్ క్వశ్చన్ ఇక్కడ అన్ని గ్రూప్ 2కి వచ్చేవి చిన్న క్వశ్చన్లే, కానీ థింగర్వి అడుగుతాడు, అంటే క్యాలిక్యులేషన్ పెద్దవి అడుగుతాడు. బ్యాంక్ పీఓకి ఖచ్చితంగా 1 మార్క్ పడుతుంది. ఈ జీపీఓకి కూడా క్వశ్చన్ మార్క్, ఎందుకంటే దీన్ని ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వాళ్ళు ఒక్కొక్క దగ్గర చాయిస్ లాగా తీసుకుంటారు ఏజెస్ని. ఎస్ఎస్సి సీజిఎల్స్లో 2 పడతాయి, కానీ సాలిడ్ క్వశ్చన్లు పడతాయి. అర్థమైందా? పర్సంటేజ్ అమ్మ, ఇంకా ఊహించొద్దు. పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఈ 3 ఒకటే అమ్మ. అందరు డిఫరెంట్ అనుకుంటారు, ఈ 3 ఒకటే. ఈ 3 కలిపి 20 మార్కులు 20 పడతాయి. మీరు ఒకసారి లెక్క పెట్టండి. మీరు చాలామంది అంతా ఒకటే అనుకుంటారు, నాకు తెలిసి ఈ 3 ఒకటమ్మా. ఈ 3 20 మార్కులు పడతాయి. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రేషియో పర్సంటేజ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 40% మార్క్ కవర్ అయిపోతుంది. అది అర్థమెటిక్లో 20 మార్కులు పడుతుంది. కావాలంటే మీరు ప్రీవియస్ అన్ని ఎస్ఐ పేపర్లు తీసుకోండి, పర్సంటేజ్ లెక్క పెట్టండి. అంటే దీన్ని తీసుకుపోయి దీంట్లో కూడా వేయచ్చు, ఏజెస్ అట్లా కూడా కౌంట్ చేస్తున్నాం. మళ్ళీ
ఎట్లా కౌంట్ చేయొచ్చు? ఏజెస్ ఏ ఒక్క వయసు బి వయసు కన్నా 50% ఎక్కువ, అక్కడ శాతాలు ఉపయోగిస్తారు. ఈ విధంగా ఇట్లా మొత్తం 20 మార్కుల పైన వస్తుంది. 20 మార్కుల పైన గుర్తుపెట్టుకోండి. మీరు దీంట్లో 3 మార్కులు, దీంట్లో 2 మార్కులు ఇట్లా కాదు, ఈ 3 కలిపి 20 మార్కుల పైన ఉంటుంది. మనం చాలా డిఫరెంట్గా నేర్చుకోవాలమ్మా. ఇక్కడనే చూడండి, 20, 22, 26, 26, ఒకటి 31, 31, ఇది మొత్తం కలిపితే ఒక 40. ఇంకా ఇవి ఉన్నాయి. మొత్తం 100 మార్కులు కదా ఎస్ఐకి, అయిపోయింది. పీసీకి ఖచ్చితంగా ఈ మూడిట్లో కలిపి 7 నుంచి 10 మార్కులు పడతాయమ్మా. 7 నుంచి 10 అంటే ఇది. గ్రూప్ డీకి ఖచ్చితంగా 5 నుంచి ఒక 7, 8 మార్కుల ఛాన్స్ ఉంటుంది. గ్రూప్ డీకి, ఆర్ఆర్బీకి కూడా 5 మార్కుల ఛాన్స్ ఉంటుంది. ఈ 3 చాప్టర్లు అమ్మ, ఒక్క చాప్టర్ కాదు, ఈ 3 చాప్టర్లు. అవునా కదా? ఎన్టీపీసీకి దింపేస్తాడమ్మా, 10 మార్కుల పైన ఉంటుంది, 10 మార్కుల ప్లస్ పైన ఉంటుంది. ఏవి? ఈ 3 చాప్టర్లు కలిపితే, నేను ఒక్క చాప్టర్ కాదు, ఈ 3 చాప్టర్లు కలిపితే. ఇక్కడ గ్రూప్ 2 చిన్న క్వశ్చన్లు అడుగుతాడు, నెంబర్స్ పెద్దగా అడుగుతాడు. ఈ 3టికి కలిపితే ఒక 5 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 5 కన్నా కొంచెం అటు ఇటు, మొత్తం కలిపితే నీకు ఒక 20 ఇస్తుంటాడు దీంట్లో. అర్థమైందా? ఇక్కడ బ్యాంక్ పీఓస్కి ఎక్కువ ఉంటుందమ్మా, 7+ ఉంటుంది 3 చాప్టర్లు కలిపితే బ్యాంక్ పీఓస్కి. ఒకవేళ ఉంటే 7 కన్నా తగ్గిపోతుంది. ఎందుకు ఇక్కడ తక్కువ ఇస్తాడో నేను రీజన్ చెప్తాను. జీపీఓకి కూడా పడుతుందమ్మా, 7+ పైనే పడుతుంది. జీపీఓకి కూడా ఎక్కువ పడతాయి. అంటే 3 చాప్టర్లమ్మా, నేను ఒక చాప్టర్ గురించి చెప్తలే, ఇవన్నీ 3 చాప్టర్ల గురించి చెప్తున్నాను. ఇక్కడ ఎస్ఎస్సి సీజీఎల్ ఖచ్చితంగా 10+ పడతాయి. 10+, లేదు అంటే 10 కొంచెం అటు ఇటు పడతాయి ఎస్ఎస్సి సీజీఎల్స్లో. ఇక్కడ ఇంకా వెరీ వెరీ డేంజరస్ చాప్టరు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమ్మ. ఈ 2 జోడీ చాప్టర్స్. ఇది జోడీ చాప్టర్స్ అమ్మ, ఇవన్నీ ఇండివిజువల్ చాప్టర్స్, ఇవన్నీ జోడీ చాప్టర్స్. ఎప్పటికైనా మన మార్క్స్ అనేది జోడీ చాప్టర్స్ మీద డిపెండ్ అయ్యాడు. ఎస్ఐఆర్ పీసీ మొత్తము 6 నుంచి 8 క్వశ్చన్లు పడతాయి అమ్మ. ఎస్ఐకి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 6 నుంచి 8 క్వశ్చన్లు పడతాయి. ఒకవేళ 8 క్వశ్చన్లు పడితే 5 క్వశ్చన్లు కేవలము కాంపౌండ్ ఇంట్రెస్టే ఉంటుంది. ఒక 2 క్వశ్చన్లు సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఎవ్వడు చేయనట్టు ఉంటుంది. 5 క్వశ్చన్లలో 4 క్వశ్చన్లు కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కలిపే ఉంటుంది. అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట, టాపిక్ అనమాట ఇది. ఇది కానిస్టేబుల్ కూడా 4 నుంచి 5 మార్కులు ఉంటాయి, 2 చాప్టర్లు కలిపితే మినిమం 4 మార్కులు ఉంటాయి. గ్రూప్ డీకి 2 మార్క్స్ ఉంటుంది, 2 or 3 ఉంటుంది. ఆర్ఆర్బీకి కూడా 2 or 3 ఉంటుంది. ఇక్కడ ఎన్టీపీసీకి పడతాయమ్మా 4 to 5 మార్క్స్ పడుతుంది. ఈ 4 to 5 మార్క్స్లో ఖచ్చితంగా 3 మార్క్స్ కలిపి ఇస్తాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపి మళ్ళీ ఇన్స్టాల్మెంట్ లెక్కలు ఉంటాయి ఇక్కడ. అవునా కదా? అట్లా ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ గ్రూప్ 2 ఖచ్చితంగా తొక్కుతాడమ్మా, 3 మార్కులు ఇస్తాడు గ్రూప్ 2లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. నేను అందుకే చెప్తున్నా, ఇవంతా గ్రూప్ 2 వాళ్ళు ఈ మార్కులంతా శటగోపురం పెట్టేస్తారు, వదిలేస్తారు, కంప్లీట్గా వదిలేస్తారు, దీన్ని మొత్తం ఆర్థమెటిక్ని వదిలేస్తారు. మళ్ళీ ఇక్కడ ఇన్ని మార్కులు వదిలేస్తారంటే నువ్వు ఆల్మోస్ట్ ఒక సైన్స్ సబ్జెక్ట్ని వదిలేసినట్టే. అర్థమవుతుందా? సో బ్యాంక్ పీఓస్ అమ్మ ఖచ్చితంగా 10 మార్కుల ప్లస్ ఉంటుంది. ఎందుకు? బ్యాంకు పీఓస్లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ మార్కులు. బ్యాంక్ అంటేనే డబ్బులు ఆ బ్యాంకు దేని మీద నడుస్తుంది? ఇంట్రెస్ట్ల మీద నడుస్తుంది. ఇంట్రెస్ట్లు అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మీద నడుస్తుంది. దీంట్లో ఖచ్చితంగా ఎక్కువ మార్కులు, ఎప్పుడైనా నువ్వు బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తే ఎక్కువ మార్కులు ఏది ఇస్తారా తమ్ముళ్ళు అంటే ఎక్కువ మార్కులు సింపుల్ ఇంట్రెస్ట్. అంటే బ్యాంక్ పీఓలు బాగా ఫోకస్ చేయాల్సిన చాప్టర్ ఏదైనా ఉంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద చేస్తే సరిపోతుంది. ఎస్ఎస్సి సీజీఎల్స్ ఇది కూడా మ్యాక్సిమం 7 to 7+ ఉంటుంది. ఇది మొత్తం పాయింట్స్లలో ఉంటుంది. ఒకవేళ వీటిని క్వశ్చన్స్ అడిగితే పాయింట్స్లలో అడుగుతాడు ఎస్ఎస్సి సీజీఎల్స్. ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ అడిగితే, ఎస్ఐ అడిగితే ఇవన్నీ డైరెక్ట్ నెంబర్స్ ఉంటాయి, పాయింట్స్లలో అడగాడు, పాయింట్స్లలో చాలా తక్కువ అడుగుతాడు. పీసీ కూడా ఈ విధంగా అడుగుతాడు. అంటే మీరు ఈ జోడి నేర్చుకున్నా కూడా చాలమ్మా. మీరు ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, ఈ విధంగా ప్యాటర్న్ ఉంటుంది. మీరు కావాలి అంటే మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసి చేయండి. ఇక్కడ చాయిస్ తీసుకుంటాడు, కొన్ని విషయాలలో చాయిస్ తీసుకుంటాడు అనమాట. ఈ విషయంలో చాయిస్ తీసుకుంటూ ఉంటాడు. అంటే ఒకవేళ ఇవి ఎక్కువ ఇస్తే వీటిని మింగేస్తాడు అనమాట. ఈ ఏజెస్ని, బోర్డ్స్ని, రేస్ అండ్ గేమ్స్ని మింగేస్తాడు. వీటిని ఎక్కువ తొక్కాలి, స్టూడెంట్స్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలి, వీటిలో నుంచి ఎక్కువ ఇవ్వాలి అంటే వీటిని తొక్కేస్తాడు. ఏజెస్ని తొక్కేస్తాడు, బోర్డ్స్ని తొక్కేస్తాడు, రేస్ అండ్ గేమ్స్ని తొక్కేస్తాడు,
ఇట్లా హైట్ అండ్ డిస్టెన్స్ని తొక్కేస్తాడు. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తూ ఉంటారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇది చూడండి, టైమ్ అండ్ వర్క్ చైన్ రూల్స్. ఇదంతా ఒక జోడి అమ్మ. 100% 10 మార్క్స్ వస్తాయి దేంట్లో ఎస్ఐలో. దీన్ని బైకి బై చేసే చాప్టర్, అంటే 10కి 10 చేసే జోడీ చాప్టర్ అన్నమాట. దీంట్లో ఖచ్చితంగా 3 మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం టైమ్ అండ్ వర్క్, చైన్ రూల్స్, పైప్స్. ఈ గ్రూప్ డిలో 1 అంటే దేంట్లోనైనా ఒక దాంట్లో కలిపి 1 లేదా 2, ఆర్ఆర్బి కూడా 1 లేదా 2. ఎన్టీపీసీలో తొక్కుతాడమ్మా, 5 మార్క్స్ వస్తాయి ఎన్టీపీసీ. 5 మార్క్స్లలో ఎక్కువ తొక్కేది ఏదైనా తొక్కుతాడు అంటే ఇగో ఈ చాప్టర్ని ఇస్తాడు, లెక్క పెద్దగా ఇస్తాడు. ఎన్టీపీసీ అంటే కొంచెం మంచి పోస్ట్ కదమ్మా, లెక్క పెద్దగా ఇచ్చి బాగా తొక్కుతాడు. ఈ పైప్స్ ఆ పైప్స్ అనే బాగా తొక్కుతూ ఉంటాడు. టైమ్ అండ్ వర్క్లో ఫోకస్ చేయాల్సిన చాప్టర్ ఏదైనా ఉంది అంటే పైప్స్ బాగా ఫోకస్ చేయాలి. ఇది గ్రూప్ 2కి అయితే 1 or 2 అమ్మ, 1 or 2. ఒకవేళ గ్రూప్ 2కి ఏదైనా ఎక్కువ అడుగుతాడు అంటే చైన్స్ అడుగుతాడు, చైన్ రూల్స్ అడుగుతాడు. ఇవి ఇంటూ చేసుకుంటే క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఇస్తాడు. బ్యాంక్ పీఓస్ ఒక 3 మార్క్స్ పడుతుందమ్మా, దీని నుంచి 3 మార్క్స్ పడుతుంది. జోడీ అమ్మ ఇదంతా. జీపీఓ ఒక 4 మార్కులు పడుతుంది, 3 నుంచి 4 మార్కులు పడుతుంది జీపీఓ. ఎస్ఎస్సి సిజిఎల్స్ కూడా 3 నుంచి 4 మార్కులు పడుతుంది. కానీ సాలిడ్ క్వశ్చన్లు అడుగుతాడు దీంట్లో, మంచి మంచి సాలిడ్ క్వశ్చన్స్. ఇవన్నీ దీని మీద వేస్తాడు, దీని మీద వేస్తాడు, పైప్స్ మీద వేస్తాడు. తొక్కితే మాత్రం దొరకను కూడా దొరకాలి, అట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు. దేనికి ఎన్టీపీసీకి, ఎస్ఎస్సి సిజిఎల్స్కి పైప్స్లోకి వెళ్ళి సాలిడ్ అంటే సాలిడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే మీరు చదవాల్సింది ఇవన్నీ జోడీ చాప్టర్స్ అనమాట. మీరు బాగా గుర్తుకుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇవి జోడీ చాప్టర్స్, వీటి మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే వీటి మీద మీరు ఫోకస్ చేసిర్రే అనుకో, ఇగో దీని మీద, ఇగో ఈ జోడీ చాప్టర్స్ మీద, ఇది చాలా ఇంపార్టెంట్ రేషియో. దీనివల్ల మనకి ఏమైపోతుంది అంటే క్లారిటీ ఉంటుంది. మీరు ఏది చేస్తే ఎట్లా చేయాలి, దేంది ఎట్లా అనేది ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది ఇక్కడ మనకి, అవునా. తర్వాత ఇదంతా ఇగో చూడు, ఇదంతా ఏంటిది, ఇవన్నీ జోడీ చాప్టర్స్. ఇదంతా ఒక టైప్ ఆఫ్ జోడీ. ఏది, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్, రేస్ అండ్ గేమ్స్. ఇదంతా ఒక జోడీ చాప్టర్. మళ్ళీ దీంట్లో ఎస్ఐకి దాదాపుగా 7 to 12 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ దేంట్లో కొడతాడు అంటే ఇగో దీంట్లో కొడతాడు ఎక్కువ, దేంట్లో ట్రైన్స్లో. అసలు ఇంకా ట్రైన్స్ క్వశ్చన్స్ ఎట్లుంటాయి అంటే, రైలు పట్టా మీద గాడిద ఉందంటాడు, రైలు పోతుంటే దాని మీద పిచ్చుక ఉందంటాడు, రైలు పోతుంటే గుహలో ఒక పక్షి ఎగిరిందంటాడు. ఇంకా రకరకాల క్వశ్చన్లు అడుగుతాడు. మొత్తం ట్రైన్స్ మీదనే అడుగుతాడు ఎక్కువ. అంటే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది మీకు అవగాహన నేర్పిస్తుంది, ఈ ట్రైన్స్ అనేది మీకు జాబుని తెప్పిస్తుంది. అంటే ఇది వస్తేనే కదా మనకు ట్రైన్స్ వచ్చేది. అంటే మీరు చాలా ఘోరంగా హై క్వశ్చన్స్ నేర్చుకోవాలి ట్రైన్స్. బోట్స్ అండ్ ట్రైన్స్ అంటే బోట్స్ అంటే పడవలు, ప్రవాహాలు. ఈ పడవలు, ప్రవాహాలు చాయిస్ అనమాట. ఒక్కోసారి ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఈ రేస్ అండ్ గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్ ఖచ్చితంగా 2 క్వశ్చన్లు అడుగుతారు ఓన్లీ రేస్ అండ్ గేమ్స్లో. నీకు కానిస్టేబుల్స్లో కూడా 2 క్వశ్చన్లు పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రేస్ అంటే అర్థమైంది పరుగు పందాలు. మనకి ఎస్ఐ కానిస్టేబుల్లో ఖచ్చితంగా రన్నింగ్ ఉంటుంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా 2 మార్కులు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎస్ఐ కానీ పీసీ కానీ. ఈ 12 క్వశ్చన్లలో దీంట్లో ఖచ్చితంగా రేస్ అండ్ గేమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది జోడీ చాప్టర్ అన్నమాట. గ్రూప్ డిలో దీంట్లో 3 మార్కులు వస్తాయి. ఎక్కువ ట్రైన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎక్కువ అడుగుతాడు. నీకు ఆర్ఆర్బీలో కూడా ఒక 3 వస్తాయి, కానీ దీంట్లో ఒక 5 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొత్తం జోడీ 5 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 2లో కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ లేకపోతే దీని మీదే ఇస్తూ ఉంటాడు. ఒక 2 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ జోడీ మొత్తం మీద, 2 లేదా 3. ఈ బ్యాంక్ పీఓలలో 4 నుంచి 5 మార్కులు వస్తుందమ్మా. జోడీ చాప్టర్ కదా ఇదంతా. వీటన్నిటిని నుంచి కలిపి 4 నుంచి 5 మార్కులు వస్తుంది. కానీ చాలామంది మీకు ఎట్లా చెప్తారు, ఇది వేరు చెప్తారు, ఇది వేరు చెప్తారు, ఇది వేరు. దీంట్లో నేనేంది చెప్తున్నా, జోడీ. ఇదంతా జోడీ చాప్టర్స్. ఎవ్వరు కూడా ఇట్లా చెప్పరు. కావాలంటే చూసుకోండి మీరు. ఎగ్జామ్ పేపర్ తయారు చేసేవాడు జోడీ చాప్టర్స్ మీద తయారు చేస్తారు, కానీ సపరేట్గా తీయడు అన్నమాట. ఇక్కడ ఎస్ఎస్సి సిజిఎల్స్ మొత్తము ట్రైన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుందమ్మా. ట్రైన్స్ 5 నుంచి 6 మార్కులు ఇస్తాడు. కంప్లీట్గా ట్రైన్స్ మీద ఫోకస్ చేసి చేస్తాడు. జీపీఓ ఒక 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇవన్నీ జోడీ చాప్టర్స్ గురించి చెప్తున్నాను, నేను ఇండివిజువల్గా చెప్తలేను. ఇండివిజువల్గా హైలీ ఇంపాసిబుల్, ఎవ్వరు చెప్పలేరు దీంట్లోకి వెళ్ళి ఇన్ని వస్తాయి దీంట్లోకి వెళ్ళి, అది రాంగ్ చెప్పినా కూడా మిమ్మల్ని మభ్య పెడుతున్నట్టు, మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు. ఇవి జోడీ చాప్టర్స్. మీరు ఒక్కొక్కసారి చూడండి, లాస్ట్ టైము పీసీ ఏపీ పీసీలో టైం అండ్ వర్కే అడగలే, అసలు ట్రైన్స్ మొత్తం గుద్దేసిండు. అట్లా దేని నుంచి వస్తే ఒక చాప్టర్ నుంచి పర్ఫెక్ట్గా చెప్పలేం, కానీ జోడీ నుంచి వస్తుందని చెప్పగలుగుతాం. మిక్చర్ అండ్ ఎలిగేషన్ అమ్మ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు పాలల్లో నెయ్యిలు కలుపుతారు, నెయ్యిలో డాల్డా కలుపుతారు, కిరోసిన్ పెట్రోల్లో కిరోసిన్, ప్రతి దానికి మిక్చర్ అండ్ ఎలిగేషన్. ఇది ఎస్ఐకి 6 మార్కులు అడుగుతుండమ్మ, ఇది ఈజీగా 6 మార్కులు అడుగుతుండు. దీంట్లో 3 అడుగుతుండు, దీంట్లో 1 ఖచ్చితంగా వస్తుంది. ప్రతి దాంట్లో మిక్చర్ అండ్ ఎలిగేషన్ ఖచ్చితంగా. మిక్చర్ అండ్ ఎలిగేషన్ లేకుండా అసలు మనకి అసలు జరగదమ్మా. మిక్చర్ అండ్ ఎలిగేషన్ లేకుండా అసలు మనకి 3 కాదు 5 కాదు 3 నుంచి 5 మిక్చర్ అండ్ ఎలిగేషన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే తయారు కావట్లేదు ఈ మధ్య. ఇండియాలో కాదు ఏ స్టేట్లో అయినా సరే ఎగ్జామ్ పెట్టినా మిక్చర్ అండ్ ఎలిగేషన్ లేకుండా ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడం చాలా రేర్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్ఐలు అయితే మినిమం 5, 6 5, 6 5, 6 ఎక్కడ చూసినా 5, 6. మళ్ళీ మిక్చర్ అండ్ ఎలిగేషన్ రావాలంటే నీకు రేషియో ప్రపోర్షన్ ఖచ్చితంగా రావాలి. రేషియో ప్రపోర్షన్ రావాలి. రేషియో ప్రపోర్షన్ రాకపోతే నీకు మిక్చర్ అండ్ ఎలిగేషన్ రాదు. పర్సంటేజ్ రాకపోతే మిక్చర్ అండ్ ఎలిగేషన్ రాదు. ఈ రెండింటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది మిక్చర్ అండ్ ఎలిగేషన్. సో ఇది మనకి ప్యాటర్న్. అంటే మీరు ఒక చాప్టర్ చేస్తే ప్రాక్టీస్ చేస్తే ఇది మొత్తం ఒకసారే చేయాలి, ఇది మొత్తం ఒకసారే చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తే నీకు రేషియో పర్సంటేజెస్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ విధంగా మీరు నేర్చుకుంటే మీకు దేంట్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, మీరు దేంట్లో పర్ఫెక్ట్ గురు, ఏ చాప్టర్లో పర్ఫెక్ట్ గురు, ఎట్లా పర్ఫెక్ట్ గురు, దాన్ని మనం ఇంకా ఎంత డెవలప్మెంట్ చేసుకోవాలనేది తెలుసుకోవచ్చు. ఒకసారి క్లియర్గా దీని గురించి ఒక అవగాహన తెలుసుకోండి. ఎప్పుడైనా ఇండివిజువల్ చాప్టర్స్ నుంచి ఎవ్వడు చెప్పలేడు, డిస్కౌంట్లో ఎన్ని వస్తాయో ఎవ్వడు చెప్పలేడు, కానీ జోడీ అని చెప్పాలి. అది ఫస్ట్ టైం నేనే చెప్తున్నా, బాగా గుర్తుంచుకోండి. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందా అనుకుంటున్నాను. ఒక్కసారి కామెంట్ బాక్స్లో మీకు దీనివల్ల యూజ్ అవుతుందా కాదా అని కామెంట్ పెట్టండి అమ్మ. సో మీకు అందరికీ యూజ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్కి ఇంపార్టెన్స్ గురించి చెప్పాను. సో ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. దీన్ని బేస్ చేసుకొని మీ యొక్క క్యాపబిలిటీని బట్టి, మీ యొక్క కెపాసిటీని బట్టి, మీ యొక్క ప్రిపరేషన్ని బట్టి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని మా యొక్క కోరిక, మా సంస్థ యొక్క కోరిక. ఓకేనా? సో ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. సో మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని ఏమైనా అటు ఇటు అవకతవకలు ఉంటే సరి చేసుకొని ప్రిపేర్ కండి. ఎక్కువ మార్కులు సాధించడానికి యూజ్ అవుతుంది. ఏ చాప్టర్ని వదిలేయాలి, ఏ చాప్టర్ని చేయాలి, ఏ చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. ఎస్ఎస్సి ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఇట్లా, ఎస్ఐ వాళ్ళు ఫోకస్ చేయాల్సింది దీంట్లో. అట్లా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారో ఎట్లా అనేది చూసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదో మాకు అడ్మిషన్లు వస్తాయని కదా షేర్ చేయండి. వాళ్ళకి అవగాహన మా దగ్గరకు వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.